ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరచండి, వారి ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మన ధ్యానము నిమిత్తమై రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరొక ధన్యత ఇది. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే తన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడతారో వారు ధన్యులు అని వాక్యం చెబుతుంది. పశ్చాత్తాపం అనేది క్రైస్తవునికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం. పశ్చాత్తాపం అనగా అర్థమేంటి? తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు అంటే అదేనా పశ్చాత్తాపం? పశ్చాత్తాపం అనగా అర్థమేంటి అని మనం చూస్తే, పాపములను ఒప్పుకొనుట పశ్చాత్తాపం కాదు. ఎందుకంటే పాపము చేసిన తర్వాత, తండ్రి నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే నీవు చేసిన పాపాన్ని ఒప్పుకున్నావు. కానీ నీవు చేసిన పాపము నిమిత్తమై నీవు పశ్చాత్తాపడలేదు. పశ్చాత్తాపం అంటే ఏంటి అని మీరు పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో, తన అతిక్రమములను దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు. చూసారా? పశ్చాత్తాపం అంటే ఏటో నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే ఎవరైతే తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడతారో వారే ధన్యులని వాక్యంలో రాయబడింది. పశ్చాత్తాపం అంటే ఏటో మనం నేర్చుకుంటున్నాము. తన అతిక్రమములను దాచిపెట్టుకొనివాడు వర్ధిల్లాడు అంటే అభివృద్ధి కాడు, అతడు ధన్యుడు కాడు అని చెప్తుంది వాక్యం. అతిక్రమములంటే పాపములు.
మనము పాపులమై ఉన్నాము. ప్రతిరోజు మనం పాపములు చేయుచూనే ఉన్నాము. చూచుట ద్వారానో, నడుచుట ద్వారానో, మాట్లాడుట ద్వారానో, వినుట ద్వారానో ఏదో రకంగా మనము పాపములను జరిగించుచున్నాము. మనము స్వయంగా మనము పాపులమై ఉన్నాము. ఎవరైతే వారి యొక్క పాపములను వారి హృదయాల్లో దాచుకుంటారో వారు వర్ధిల్లుతారా, వర్ధిల్లరండి? వాక్యం ఏం చెప్తుంది? వారు వర్ధిల్లరు. మరి ఎవరు వర్ధిల్లుతారు? ఒప్పుకొని విడిచిపెట్టువాడే వర్ధిల్లును. పశ్చాత్తాపం అంటే ఒప్పుకోవాలి, తర్వాత ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటే పశ్చాత్తాపం అవ్వదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకొకటి, ఏదో పాపం చేసాం, దేవుని దగ్గరికి రాకుండా మళ్ళీ ఎప్పుడు చేయట్లేదు అనుకోండి, అది పశ్చాత్తాపం అవ్వదు. ఈ రెండు పనులు చేయాలి. ఏటి ఆ రెండు పనులు అంటే? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అలా ఒప్పుకొని విడిచిపెడితేనే అది పశ్చాత్తాపం అవుతుంది. లేని ఎడల అది పశ్చాత్తాపమే కాదు. అది పశ్చాత్తాపం అని పిలవబడదు. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వారు చేసిన పాపము నిమిత్తమై వారు ఒప్పుకుంటున్నారు, కానీ మరలా ఆ పాపాన్నే చేస్తున్నారు. మరలా ఆ పాపాన్నే జరిగించుతున్నారు వారు. క్రైస్తవులకి ఇది అలవాటు అయిపోయింది. వాక్యంలో రాయబడింది, పాపము చేయటము ప్రజలకు బొత్తుగా అలవాటాయేను. పాపము చేయటము ప్రజలకు ఒక అలవాటు అయిపోయింది. అంటే మన శరీర అవయవాలలో పాపం అనేది ఒక అవయవముగా ఉండిపోయింది. ఈ పాపము మనల్ని ఏం చేస్తుందో తెలుసండి? కంటికి కనబడినటువంటి వైరస్ లాంటిది ఇది. ద సిన్ ఈజ్ ఈక్వల్ టు ద వైరస్. పాపము ఒక వైరస్తో సమానం. కంటికి కనబడకుండా మనలను నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుందంటే, ఒక విషయంలో చెప్పాలంటే పరమందున్న తండ్రికి దూరం చేస్తుంది ఈ పాపం. ఒక వ్యక్తి లోకంలో చాలా ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం సంపాదించి చేను సంపాదించుకున్నాడు, పొలం సంపాదించుకున్నాడు, కారులు సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు. కానీ తన తండ్రితో చిన్న వివాదం పెట్టుకున్నాడు. తన తండ్రి చేయొద్దన్న పనిని చేశాడు. ఇలా పని చేయటం ద్వారా తన తండ్రికి దూరమయ్యాడు. అర్థమవుతుందండి? ఇలా చేయటం ద్వారా తన తండ్రికి దూరమయ్యాడు. తన తండ్రికి దూరమైన ఈ వ్యక్తి తన తండ్రితో మాట్లాడలేకపోతున్నాడు.
తన తండ్రితో సమయాన్ని గడపలేకపోతున్నాడు. ఏటండి ఉపయోగం? అతడికి ఎంత పొలం ఉంటే ఏంటి? అతడికి ఎంత పెద్ద కారు ఉంటే ఏంటి? అతనికి ఎంత పెద్ద ఉద్యోగం ఉంటే ఏంటి? తన తండ్రితో లేనప్పుడు, తన కన్నా తండ్రితో తన సమయాన్ని గడపలేనప్పుడు, తన తండ్రితో వివాదం పెట్టుకున్నప్పుడు అతనికి ఎన్నుంటే ఏటండి ఉపయోగం? అలాగే ప్రియ స్నేహితులారా, నీవు దేవునికి ఎన్నో చేయొచ్చు. ఎన్నో చేస్తే ఏంటి ఉపయోగం? ఆయన చెయ్యొద్దన్నటువంటి ఈ పాపాన్ని నువ్వు చేస్తే ఏంటి ఉపయోగం? నీవు పాపాన్ని లక్ష్య పెడితే ఏంటి ఉపయోగం? నువ్వు పాపానికి చోటిస్తే. దేవుడు కోరుకునేది ఏంటంటే పాపము చేయొద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు, పాపానికి మీరు చోటివ్వద్దు అని దేవుడు చెప్పాడు. పశ్చాత్తాపం అంటే ఒప్పుకొని విడిచిపెట్టుట. పశ్చాత్తాపాలు 3 రకాలు ఉన్నాయండి. శ్రీమతి ఎలెన్ జి వైట్ గారు క్రీస్తు యొద్దకు మెట్లు అనే పుస్తకంలో 3వ పాఠంలో పశ్చాత్తాపం, స్టెప్స్ టు క్రైస్ట్, లెసన్ నెంబర్ 3 రిపెంటెన్స్, క్రీస్తు యొద్దకు మెట్లు అనే పుస్తకంలో 3వ పాఠం పశ్చాత్తాపం అనే పాఠంలో పశ్చాత్తాపం గురించి రాశారు శ్రీమతి ఎలెన్ జి వైట్ గారు. పశ్చాత్తాపం 3 రకాలంటండి. 3 రకాలుగా ప్రజలు పశ్చాత్తాపడతారు. ఒకటి, నేను చేసిన పాపము బట్టి నాకేమైనా శిక్ష వస్తుందేమని భయపడి పశ్చాత్తాపడతాం. మొదటిది, నేను చేసిన పాపాన్ని బట్టి ఏదో శిక్ష వస్తుందేమని పశ్చాత్తాపడితే మరలా ఆ పాపాన్ని మనం చేస్తాం కదండి. నువ్వు ఈ పాపాన్ని ఎందుకు ఒప్పుకున్నావు? శిక్ష వస్తుంది కాబట్టి ఒప్పుకున్నావు. మరలా ఏం చేస్తామండి? అదే పాపాన్ని మనం చేస్తాం. రెండో రకం పశ్చాత్తాపం ఏంటంటే, నేను చేసిన ఈ పాపము అందరికీ తెలిసిపోతుందేమోనని భయపడి పశ్చాత్తాపడతాం. నేను చేసిన పాపం ఎవరికి తెలియకూడదు, ఇది రహస్యంగా ఉండాలి అని భయపడి పశ్చాత్తాపడతాం. ఇలా పడితే మరలా మనం పాపం చేస్తాం. మూడో రకమైన పశ్చాత్తాపం, చేసిన పాపాన్ని బట్టి అసహించుకొని పశ్చాత్తాపడతాం. నీవు చేసిన పాపాన్ని నీవు అసహించుకొని పశ్చాత్తాపడితే మరి అన్నడు నీవు పాపము జోలికి వెళ్ళవు. నీవు పశ్చాత్తాపడవలసింది ఎలా పశ్చాత్తాపడాలంటే, ఏదో నేను చేసిన పాపం అందరికీ తెలిసిపోతుందేమని పశ్చాత్తాపడకూడదు. నేను చేసిన పాపాన్ని బట్టి ఏమైనా శిక్ష వస్తుందేమోనని భయపడి నువ్వు పశ్చాత్తాపడకూడదు. నీవు ఎలా పశ్చాత్తాపడాలంటే అసహించుకొని పశ్చాత్తాపడాలి. నీవు చేసిన పాపాన్ని నీవు పూర్తిగా అసహించుకోవాలి. ఏదైనా ఒక పనిని కానీ, ఒక మాటని కానీ, ఒక పదార్థాన్ని కానీ ఎప్పుడైతే మనము అసహించుకుంటామో అప్పుడే దాని జోలికి మనం వెళ్ళము. ఏదైనా ఒక వస్తువుని అసహించుకున్నాం అనుకోండి,
దాని వైపు మనం చూడం. ఏదైనా ఒక పదార్థాన్ని అసహించుకున్నాం అనుకోండి, అది ఎన్నడూ మనం తినం. ఒక మనిషిని అసహించుకున్నాం అనుకోండి, ఆ మనిషి వైపు మనం ఎప్పుడు చూడం. నీవు అసహించుకోవాల్సింది ఒక మనిషినో, ఒక వస్తువునో, ఒక పదార్థాన్నో కాదు. నీవు అసహించుకోవాల్సింది పాపాన్ని అసహించుకోవాలి. వ్యక్తిని అసహించుకుంటే నీకేం ఉపయోగం లేదు. పదార్థాన్ని అసహించుకుంటే ఉపయోగం ఏమీ లేదు. వస్తువుని అసహించుకుంటే ఉపయోగం ఏమీ లేదు. పాపాన్ని అసహించుకుంటే నీకు ఉపయోగం ఉంది. ఏంటి ఆ ఉపయోగం అంటే నీవు ధన్యుడు అవుతావు. మనిషిలో దేవునికి ఇష్టం లేనిది ఒక్కటే పాపం. దేవునికి ఇష్టం లేనటువంటి ఆ పాపాన్ని నీవు నీ జీవితంలో లక్ష్య పెట్టావంటే మనం ఆ ధన్యతను కోల్పోతాం. మీరు ఎలా పశ్చాత్తాపడుతున్నారు? వాక్యాన్ని బట్టి మీరు పరిశీలన చేసుకోనండి. మొదటి 2 రకాలైన పశ్చాత్తాపాలు పడితే ఉపయోగం ఏమీ లేదు. శిక్ష వస్తుందామని భయపడి పశ్చాత్తాపడితే ఉపయోగం లేదు. అందరికీ తెలిసిపోతుందని భయపడితే ఉపయోగం లేదు. నీ పాపాన్ని అసహించుకుని పశ్చాత్తాపడితేనే ఉపయోగం ఉంది. అలా మీరు పశ్చాత్తాపడండి. అలా మీరు పాపాన్ని అసహించుకోనండి. పాపాన్ని అసహించుకున్న రోజే నీ పాపాలు క్షమించబడతాయి. ఇంకొకటండి, ఇలా కాకుండా ఆ 3వ రకమైన పశ్చాత్తాపం కాకుండా మొదటి 2 రకాలైన పశ్చాత్తాపాలు పడ్డావనుకోండి, నీ మనసుకు తృప్తి ఏంటి? నేను దేవుని దగ్గర ఒప్పేసుకున్నానులే అని. కానీ అవి క్షమించబడవు. క్షమించబడలేనట్టే. నీవు తృప్తి పడతాం మట్టుకే ఏంటి? నేను ఒప్పేసుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడని. అది నీ అపోహ, నీ తృప్తి తప్ప వాక్యం ప్రకారంగా నీ పాపము క్షమింపబడలేనట్టే. అర్థమవుతుందండి? వాక్యం ప్రకారంగా నీ పాపము క్షమింపబడలేనట్టే. నీవు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో అప్పుడే పాపాలనేవి క్షమించబడతాయి. అప్పుడు వరకు కూడా అవి క్షమింపబడవు. పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడినటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. దావీదును చూడండి. దావీదు బెత్షెబా అనే స్త్రీతో పాపం చేశాడు, ఊరియా భార్యతో. అయితే ప్రవక్తల ద్వారా హెచ్చరించబడ్డాడు. ప్రవక్తల ద్వారా హెచ్చరించబడినప్పుడు దావీదు తాను చేసిన పాపము నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు. దావీదు ఆయన చేసిన పాపము నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు. ఎలాంటి పశ్చాత్తాపం అంటే అందరికీ తెలిసిపోతుందని పశ్చాత్తాపడలేదు ఆయన. ఏదో పెద్ద శిక్ష వస్తుందేమని పశ్చాత్తాపడలేదు ఆయన. ఎలా పశ్చాత్తాపడ్డాడంటే, అయ్యో నేను ఇంత ఘోరమైన పాపము చేశానా, నా పాపము నిమిత్తమై ఒక ఆయన బలయ్యేంతగా నేను అంత ఘోరమైన పాపం చేశానా అని ఎంతో బాధపడి
ఎంతో కలత చెంది తను చేసిన పాపాన్ని అసహించుకొని పశ్చాత్తాపడ్డాడు. దావీదు మరి ఎన్నడూను పాపము చేయలేదండి. తర్వాత తన కుమారులు తనకి సేవ చేయడానికి ఒక స్త్రీని పెట్టారు అక్కడ. మరి ఆ స్త్రీతో ఆయన ఏమన్నా పాపం చేశాడా? చేయలేదు. ఇక అవకాశం ఉంది. ఇంతకు ముందు అయితే అవకాశం లేదు పాపం చేయడానికి. అయినా కానీ అవకాశం లేకపోయినా పిలిపించుకొని మరీ పాపం చేశాడు. ఇప్పుడు అవకాశం ఉంది, ఇంటిలోనే ఉంది స్త్రీ, కానీ ఆయన పాపము చేయలేదు. కారణం ఏంటంటే ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆయన ఏమయ్యాడండి? పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసిన పాపం నిమిత్తమై ఆయన పాపాన్ని అసహించుకున్నాడు. ఆ పాపాన్ని అసహించుకొని ఆయన పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దావీదు మరి ఎన్నడూను పాపము చేయలేదు. అందుకనే దావీదును బట్టి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనిషి. దావీదు నా హృదయానుసారుడు. నా హృదయాన్ని పూర్తిగా గమనించి నా హృదయ ఆలోచనలు అర్థం చేసుకోగలడు ఒక్కడే దావీదు. దావీదు సాక్ష్యము పొందాడండి దేవుని దగ్గర. గల కారణం ఏంటంటే ఆయన చేసిన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని అసహించుకున్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మీరు చేసిన పాపాన్ని మీరు అసహించుకుంటున్నారా లేదా? మీరు అసహించుకోకపోతే మీరు పాపాన్ని మానలేరు. మీరు అసహించుకోకపోతే పాపాన్ని విడిచిపెట్టలేరు. ఒప్పుకొని విడిచిపెట్టివాడే వర్ధిల్లుతాడు. పాపాన్ని అసహించుకున్నవాడే వర్ధిల్లుతాడు. పాపాన్ని విడిచిపెట్టివాడే ధన్యుడవుతాడు. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడింది. నీ పాపాలను బట్టి, నీ దోషములను బట్టి పశ్చాత్తాపడండి. పాపాన్ని విడిచిపెట్టండి. పాపాన్ని మీ హృదయంలో చోటు ఇవ్వకండి. క్రీస్తు కొరకు మీరు జీవించండి. నిజమైన పశ్చాత్తాపం మీరు పడండి. పశ్చాత్తాపం కలిగి మీరు జీవించండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. తండ్రి, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడని సెలవిచ్చారు. మా పాపాల నిమిత్తమై మేము పశ్చాత్తాపడి మా పాపాలను మేము విడిచిపెట్టి నీ కొరకు మేము జీవించడానికి మీరే కృప చూపించమని, నిజమైన పశ్చాత్తాపం మా పాపాలను అసహించుకొని మేము పశ్చాత్తాపడడానికి మీరే కృప చూపించమని, మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమరించమని, విన్న వాక్యాన్ని మా హృదయాలు ప్రతిఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.